ఏం చేస్తున్నారు ఇక్కడ? మీకోసం వెయిట్ చేస్తున్నారా? వీడితో ఇదే ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? ఏంటా ప్రాబ్లమా? కామ్గా ఉంటాడు, ఇగో ఇలా లేట్గా రావడం, ఎప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా, ఏం మాట్లాడదు. ఎప్పుడొకడు మాట్లాడతాడు కదా. అవును, మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? ఏదైనా గొడవ వచ్చిందనుకో అప్పుడు మాట్లాడతాడు. అంతెందుకు, మొన్న ఇలానే ఒక గొడవ అయింది. గొడవ అయ్యాక సార్ట్ చేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ డే అలా బయటకు వెళ్దామని ప్లాన్ వేసాము, వెళ్ళాము. అప్పుడు కూడా లేట్గానే వచ్చాడు. లేట్ అరగంటగా నువ్వు అయిపోతున్నావు. నాకు అది కూడా ఎక్కువేరా. అసలు ఎప్పుడు వచ్చి నువ్వు వచ్చి 5 నిమిషాలు అవుతుంది అంతే, అరగంట కూడా కాదు. బట్ 5 నిమిషాలు కూడా నీతో స్పెండ్ చేయాలని ఉంటుంది కదా నాకు. బండి పార్కింగ్ ఎత్తుకోవాలి, నేను అక్కడ పెట్టాలి, నడుచుకుంటూ రావాలి. సరేలే, మీకే ఉంటాయి అన్నీ. బండి నడిచేటప్పుడు తెలుస్తుంది. నేను ఇలా ఏమన్నా అడిగినప్పుడు సంబంధం లేకుండా చెప్తా ఉంటాడు ఏదో ఒకటి. అంతెందుకు, మొన్న తినడానికి వెళ్ళాము, అక్కడైతే తిను ఎలా తినాలి? స్పూన్ ఇచ్చాడు కదా. ఎక్కడ ఉంది స్పూన్? మీరు ఎలా పడేసావు? ఇంకోటి దేవాలా? తింటావా? ఇంకోటి తేనా? తినిపిస్తావా? నేను తినద్దా అసలు? తినిపియాలా? అలా అడగొచ్చు కదా. ప్రతిదీ అడగాలరా? ఇలా చిన్న చిన్న వాటికి కూడా నేనే హింట్ ఇవ్వాల్సి వస్తుంది. అంతెందుకు, మొన్న అయితే నాకు నా చేతుంది ఫోన్. నాకు ఇవ్వు. ఎంతసేపు చూస్తారా అదే రీలు? మార్చు. ఆగు. ఇంట్రెస్టింగ్ షిట్ అని చూస్తాం. ఇవి కాదు ఇంట్రెస్టింగ్ రీల్స్ అంటే. ఆగా పట్టుకో. గుడ్ బాయ్. ఇదిరా ఇంట్రెస్టింగ్ రీల్స్ అంటే. అమ్మాయిలు నువ్వు చేస్తావు అంటారా? మేము రా చూడాల్సిందే. అయినా నీ ఫీల్డ్ ఏంటి? మొత్తం అమ్మాయిలు ఉన్నాయి. మరి అబ్బాయిల ఫీల్డ్ అమ్మాయిలు ఉంటాయి, అబ్బాయిలు ఉంటారా? ఈ అమ్మాయిని అక్కడ చూసినట్టున్నారు. ఆగు, చూసి లోపల చూడు. ఇలా చిన్న చిన్న గొడవలు మా ఇద్దరి మధ్యలో చాలా జరుగుతాయి. బట్ దెన్ మేమిద్దరం అస్సలు పట్టించుకోము. దాట్స్ ద ఎసెన్స్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. నువ్వు అందరికీ నచ్చాల్సిన అవసరమే లేదు. మీ ఇద్దరికి మీరు నచ్చితే చాలు. అండ్ నీకేది ఇంపార్టెంటో అదే ఇంపార్టెంట్. అవును, ఒప్పుకుంటా, రిలేషన్లో గొడవలు, చిరాకు అన్నీ వస్తూనే ఉంటాయి. బట్ ఇట్స్ లైక్ మోర్ ఓవర్ హౌ యూ డీల్ దోస్ థింగ్స్. మీరిద్దరూ కలిసి ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు దాన్ని సార్ట్ చేసుకోవడానికి, దాట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ ట్రూలీ ఈ లవ్ అనే ఫీలింగ్ ఇస్ వెరీ మ్యాజికల్. ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్.